నాగసంపెంగ మనోరంజని పేరు ఏదైనా కానీ ఈ సంపెంగ భలే ఉంటుందండి వాసన. కానీ పెంచుకునేటప్పుడు మాత్రం మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ముందు రోజు పూసిన పూలు ఇలా ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి. అలాగే రేపు పూయాల్సిన పూలు ముందు రోజు ఇలా ఉంటాయండి. కొంచెం మొగ్గలాగా ఉంటాయన్నమాట. రెక్కలు అలా దగ్గరగా వచ్చినట్టు విచ్చుకున్నాక చక్కగా విడమర్చినట్టుగా వచ్చండి. కలర్ కూడా కొంచెం లైట్ అవుతుంది. చాలా బాగుంటుందండి సువాసన. ఒకసారి ఆ సువాసన మనకి అలాగ పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిపోద్దండి. అలాగ మనకి ఎప్పుడు రెగ్యులర్గా దొరికే పూల లాంటిది కాదండి ఇది. అంటే చామంతి, బంతి, కనకాంబరం మనకి ఎక్కడన్నా బజార్లో దొరికేస్తాయి. కానీ ఈ సంపెంగ పూలు అలా దొరకవండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎరా గార్డెన్స్కి స్వాగతం అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ అండి. ఇక్కడి నుంచి చక్కగా సంపెంగ మొగ్గలు కోసుకోవచ్చు. అదేనండి సంపెంగ పూలు చూపించాను కదా. ఇది నిన్న పూసిన సంపెంగ పువ్వు అండి. కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది. అలాగే ఈరోజు పూసే సంపెంగ ఇక్కడ ఉంది. అది కూడా అంటే మనం ప్రూనింగ్ కరెక్ట్గా చేసుకుని ఎక్కువ కంపోస్ట్ ఇటువంటివన్నీ ఇస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ సంపెంగ పూలు ఎప్పుడూ పోస్తాయి. సంపెంగ పెంచుకుంటున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. మనకి విచ్చుకున్న సంపెంగ ఇలా కనిపిస్తుందండి. అంటే ఈరోజు సాయంత్రం విచ్చుకున్న సంపెంగ అనమాట. సంపెంగలు ఎప్పుడు కూడా సాయంత్రాలు పోస్తాయండి. అంటే ఈ మనోరంజని సంపెంగ గురించి చెప్తున్నాను. మామూలుగా సింహాచలం సంపెంగ అయితే ఉదయమే పోస్తుందండి. ఆ కోడిగుడ్డు సంపెంగ కూడా సాయంత్రం పోస్తుంది. అంటే మా ఇంట్లో కొత్తగా వచ్చింది కాబట్టి ఆ కోడిగుడ్డు సంపెంగ గురించి చెప్పగలుగుతున్నాను. ఇక్కడ చూసారా, మీకు ఒకటే కొమ్మ, అంటే మధ్యలో రెండు కింద చీలింది. దానికి చక్క మొగ్గలు చూసారు కదా. అంటే మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే అండి ఈ సంపెంగని మనం పొదలాగా కాకుండా తీగలాగా పెంచుకోవచ్చండి. అంటే మామూలుగా మనం ఈ నాగసంపెంగని పొద కిందే చూస్తుంటాం కదండి. పూర్వకాలం రోజుల్లో కూడా పొదల కింద పెరట్లోనూ వాటిల్లోనూ ఉండేది. అటువంటి నాగసంపెంగని మనం తీగలాగా పెరిగేలాగా కేర్ తీసుకుని మనం సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకు కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవచ్చండి. అది ఎలా చెయ్యాలి ఏంటన్నది చూద్దాం. అలాగే మనం ఇలా పెంచుకుంటున్నప్పుడు అండి పూలు కూడా ఎక్కువ పోస్తాయండి. మనం గుబురుగా పొద కింద అలా ఉంచేస్తే వచ్చే పూల కంటే మనం ఇలాగ తక్కువ చేసుకునండి అవి తీగలాగా పెరిగేలా చేసుకుంటే ఎక్కువ పూలు పోస్తాయి. చూస్తున్నారు కదా, ఒకటే ఒక కొమ్మ కింద నుంచి పైదాకా వచ్చింది. అందుకోసం మనకి కొంచెం మనసుకి కష్టం అనిపించినా కానీ ప్రూనింగ్ చేయాల్సిందేనండి. ప్రూనింగ్ చేస్తేనే ఈ మనోరంజని సంపెంగని మనం కంట్రోల్లో పెట్టుకోగలమండి. లేదంటే గుబురుగా పెరిగిపోయి అసలు మన మాట వినదు. అంత గుబురు ఎక్కువైపోయినప్పుడు పూలు కూడా రావండి. అందుకని మనం ఎప్పుడూ కూడా ఈ నాగసంపెంగ, మనోరంజని సంపెంగ దీన్ని పెంచుకుంటున్నప్పుడు ప్రూనింగ్ అనేది ప్రాపర్ వేలో చేసుకోవాలండి. మనం ఎలా పడితే అలా కొట్టేసామంటే మళ్ళీ గుబురు కిందే ఫామ్ అయిపోతుంది. గుబురు కిందే ఫామ్ అయిపోయి మళ్ళీ అంతా రొట్ట కింద పెరిగిపోతుందండి. ఎక్కువ ఎప్పుడైతే ఆకులు, కొమ్మలు ఇవన్నీ పెరిగిపోయినాయో పూత కూడా తగ్గిపోతుంది. అది ఎప్పుడు మీరు గమనించుకోండి. ఏ మొక్కైనా సరే ప్రూనింగ్ చేస్తేనే మనకి ఎక్కువ పూలు వస్తాయి. అలా కాకుండా అలా వదిలేసామనుకోండి అదంతా పిచ్చి పిచ్చిగా పెరిగిపోతుంది. ఇక్కడ పైన మధుమాలతి పందిరి ఉందండి. ఆ పందిరి వరకు చక్కగా మేము ఈ మనోరంజని సంపెంగని పాకించాము. మొక్కలు కూడా చూసారుగా చక్కగా. దానికోసం ఇదిగోండి ఎలాగా మేము ప్రూనింగ్ చేస్తున్నాం అన్నది కూడా చూపిస్తున్నాను. ఇది బాగా ముద్రగా ఉంది కొమ్మ, చూసారు కదా. అటువంటి ముద్ర కొమ్మలు మనం తీసేస్తూ ఉండాలండి. అంటే ఈ చెట్టు మనం పాతుకున్నప్పుడే, ఈ మొక్కనే పాతుకున్నప్పుడే మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఒక కొమ్మని మనం పెరగనివ్వాలి అన్నది జ్ఞాపకం పెట్టుకుంటేనే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోగలరండి. ఆ రకంగా మీరు చిన్ని మొక్క కింద తెచ్చుకున్నప్పుడే ఒకటే ఒక కొమ్మ అది ఎదిగేలాగా చుట్టూ ఉన్న కొమ్మలన్నీ తీసేస్తూ ఉండాలి. తీసేస్తూ ఉంటే ఇదిగో ఇక్కడ చూడండి, ఆ వైట్ సంపెంగ, తిరుమల సంపెంగను కూడా కట్ చేసేసాం. మనం సంపెంగలు ఎప్పుడు కూడా అలా పెరగనిచ్చేస్తే పూత కూడా తక్కువ వస్తుందండి. కాబట్టి ప్రూనింగ్ చేసేయాలి. ఆ ప్రూనింగ్ చేసేసేటప్పుడు ఒకటి అర మొగ్గలు ఉంటాయి కొమ్మలకి.
వాటి కోసం మనం ఆశపడకూడదండి. ఆ మొగ్గల కోసం ఆశపడ్డామంటే ముందు ముందు మనం సంపెంగల మొక్కల్ని కంట్రోల్ చేయలేం. అంటే అది మనకి ఈ ముఖ్యంగా ఈ నాగ సంపెంగ విషయంలో ఈ తిరుమల సంపెంగ, సింహాచలం సంపెంగ అవి ఎక్కువ పెరిగినా ప్రాబ్లం ఏం లేదండి. అంటే మన ప్లేస్ని బట్టి మనం ప్రూనింగ్ చేసుకోవాలి, కానీ అది ప్రూనింగ్ కంపల్సరీ కాదు. ఈ నాగ సంపెంగ మాత్రం మనం దానికి పోషకాలు ఇవ్వడం మాట ఎలా ఉన్నా కానీ ప్రూనింగ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి చాలా వరకు కొమ్మలు తీసేసాము. ఒకటే ఒక కొమ్మ ఇది కూడా తీసేసామండి. ఇదిగోండి దానికి ఉన్న పువ్వు కూడా కట్ చేసేసండి. ఇక దీన్ని కూడా తీసేస్తున్నాడు సతీష్. ఇంక కింద పడేయడమే అండి. కింద పడేసి, ఎందుకంటే మనం ఆ ఒక పువ్వు 2 పువ్వుల కోసం చూసామంటే మొత్తం మనకి ఆ పూత అనేదే లేకుండా పోతుంది. ఇదిగోండి ఈ కొమ్మని పట్టుకుని లాగుతున్నాం అనమాట పైకి. అంటే కొబ్బరి తాడుతోటి కట్టేసామండి. అంటే ఒక కొమ్మే పైకి వచ్చేలాగా చేసి మిగిలిన కొమ్మలన్నీ కూడా తీసేసాం అనమాట. తీసేసి ఆ ఒక్క కొమ్మని జాగ్రత్తగా లాగుతున్నామండి. సన్నజాజి కూడా దాని పక్కనే ఉంది. ఇక దాంతోపాటు సన్నజాజి కూడా పైకి వస్తుందండి. అంటే పక్కనే సన్నజాజి పెరగడానికి కూడా కొద్దిగా తాళ్ళు అవి కట్టేసాము. ఇలా మేము కనీసం సంవత్సరంలో 2 సార్లనే తీసేస్తామండి ఈ నాగ సంపెంగని. లేకపోతే మనకి కొమ్మలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. కొమ్మలు ఎక్కువ వచ్చినప్పుడు అది ఇంకా కొమ్మలు పెంచుకోవడం కోసమే చూసుకుంటుంది. ఇక్కడ మధుమాలతి తీగది పెద్దది చూశారు కదా, కాండం ఎంతలా ఉందో, ఆ మొదలకి కట్టేస్తున్నామండి. ఇది ఈ నాగ సంపెంగని విత్తనాల ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అదిగోండి కాయలు అలా ఉంటాయి, పూలు ఇప్పుడే కోసాను కదా, అది ఆ విత్తనాల ద్వారా ప్రాపగేట్ చేస్తాయండి. చెట్టు పూత రావడం కొంత లేట్ అవుతుంది, అంతకంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి అది ఆలోచించుకుని చేసుకోవచ్చండి. ఇక్కడ సింహాచలం సంపెంగ కూడా విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. ఈ తిరుమల సంపెంగ మాత్రం విత్తనాలు రావండి అసలు దానికి. ఇదిగోండి ఇంక దీనికి కట్టేస్తున్నాం అనమాట. కట్టేసి ఈ తీగలాగా వస్తుంది కదా, దాన్ని మధుమాలతి పందిరి మించి ఆ ఫస్ట్ ఫ్లోర్ పెట్టగోడ మించి పాకేలాగా సెట్ చేస్తున్నామండి. ఎక్కువ ఎండ బాగా తగలాలండి, అప్పుడే ఎక్కువ మొగ్గలు పూలు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ సంపెంగ చూసారా, చక్కగా మనం ఈ మెట్లు ఎక్కుతూ ఉంటే పూలు కోసుకునేంత హైట్లో ఇక్కడ, అలాగే ఫస్ట్ ఫ్లోర్కి మధుమాలతి పందిరి మీద ఎక్కుతూ ఆ ఫస్ట్ ఫ్లోర్లో కూడా చక్కగా మనకి అందేంత హైట్లో ఉంటాయండి ఈ సంపెంగ పూలు. భలే ఉన్నాయి కదండి. అంటే ఇవి నిన్న పూసినవండి. అసలు యాక్చువల్గా ముందు రోజు అవి కొంచెం లైటిష్ కలర్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంత బ్రైట్ కలర్ ఉండదండి ఆ ముందు రోజు పూసిన రోజు. ఇది కూడా నిన్న పూసిందే. అంటే నిన్న మేము బయటికి వెళ్ళామండి, అందువల్ల సాయంత్రం వచ్చి పువ్వులు కొయ్యలేదనమాట. ఉదయం కోసినా కానీ సాయంత్రానికి పెద్దగా వాసన రాదండి. అవి విచ్చుకుని మనకి సువాసన వెదజల్లుతున్నప్పుడు కోసుకుంటేనే ఎక్కువ వాసన ఉంటుంది. అందుకని సాయంత్రం వరకు మేము వెయిట్ చేస్తామండి. సాయంత్రం వచ్చాక అప్పుడు ఒక్కొక్కసారి ఈ పూలు ఆకుల్లో కలిసిపోయినట్టు అయిపోతాయండి. ఆ వాసన బట్టి ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పేసి వెతుక్కోవాలన్నమాట. ప్రక్కనే సన్నజాజి తీగ పూలు భలే ఉంది కదండి కాంబినేషను. ఓ పక్కనేమో సంపెంగ, ఇంకొక పక్కన సన్నజాజి. ఈ రెండు కూడా మార్కెట్లో మనకి తరచుగా కొనుక్కోవడానికి దొరికే పూలు కాదండి. ఎంతసేపు చెప్పాను కదా ఇందాక, కనకాంబరాలు, చామంతి, గులాబీ ఇటువంటివి మనకి చాలా సులువుగా దొరుకుతాయండి కొనుక్కోవడానికి పూలు. ఈ సింహాచలం సంపెంగ కూడా అక్కడక్కడ ఏవో ఊరు మొత్తానికి 1-2 షాపులు ఉంటాయండి. ఆ షాపుల దగ్గరికి వెతికి వెళ్ళి మనం కొనుక్కోవాలి. అవి కూడా ఫ్రెష్గా ఉంటాయో లేవో కూడా చెప్పలేము మనం. సంపెంగలు పెంచుకోవాలంటే పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయేమో అని అందరూ భయపడుతూ ఉంటారు కదండి. అలాగా కాకుండా అండి, ఇప్పుడు ఈ ఆకు సంపెంగ కనిపిస్తుంది కదా మీకు, ఇది వరకు మామిడి చెట్టు అంత పెరిగేదండి. అటువంటి ఆకు సంపెంగని జస్ట్ ఒక 5-6 అడుగులు అంతకు మించి పెరగకుండా ఉండేలాగా ఇప్పుడు తయారు చేసేసారండి. మనం అటువంటి మొక్కలు పెట్టుకున్నాం అనుకోండి, అవి పాట్లో కూడా చక్కగా విరబోస్తాయి. ఇదిగోండి ఆకు సంపెంగ 365 రోజులు చక్కగా పోస్తుంది. అలాగే ఇప్పుడు ఈ నాగ సంపెంగని కూడా ఇంత పెద్ద మొక్క కింద పెరగకుండా చిన్నిగా పాట్లో పెరిగేలాగా ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీ తయారు చేశారటండి. అంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అయినా కూడా ఎక్కువ హైట్ పెరగకుండా ఉండేలాగా వీలైతే అటువంటి వెరైటీ మీరు కూడా తెచ్చుకున్నారనుకోండి, చక్క పాట్లో కూడా ఈ మనోరంజని సంపెంగని పెంచేసుకోవచ్చండి. చూడండి ఈ చిన్ని మొక్కకే గుత్తులుగా ఎలా విరబూస్తుందో. ఇటువంటి మొక్కలు అన్ని చోట్ల దొరకడం కష్టమండి. మరి మనం ఇటువంటి నాగసంపెంగ మనం ఎప్పుడు రెగ్యులర్గా పెంచుకునే వెరైటీని ఎక్కువ ప్రూనింగ్ చేసుకుంటే అండి చక్కగా మనకి
కోసుకోవడానికి వీలుగా పూలు కోస్తాయండి. ఇక పాములు వస్తాయి, ఎటువంటి బెంగ ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రకాల సంపెంగలు మా ఇంట్లో ఉన్నాయి. ఎప్పుడు పాములు రావడం అటువంటివి ఏమీ లేదండి. కాబట్టి అది గుబురుగా పెరగకుండా మీరు కట్ చేసేసుకోవడం వల్ల పాములు దూరడానికి కూడా అవకాశం ఉండదు కదండి. చూసారుగా చక్క నిండుగా విచ్చుకున్న పూలు ఎంత బాగున్నాయో. ఇలాగా విచ్చుకుంటే అండి మనం ఇంకా కోసేయచ్చు అనమాట. పువ్వు విచ్చుకునే ఈ స్టేజ్లో మనం సంపెంగ కోసుకున్నాం అనుకోండి, సువాసన చాలా బాగుంటుందండి. ఈ స్టేజ్లో మనం కోస్తే అది వాసన ఉండదు. కాబట్టి అది కూడా గమనించుకోవాలి. అది విచ్చుకుందా లేదా, సువాసన వస్తుందా లేదా అని గమనించుకున్నాకే ఆ పువ్వు కోసుకుంటే అండి ఆ వాసన మనకి చాలాసేపు ఉంటుంది. మనం ఏదన్నా ఆయిల్స్లో వాటిలో వేసుకున్నా కానివ్వండి, ఆ నూనెలు కూడా మంచి సువాసన వస్తూ ఉంటాయి. ఈ సంపెంగ మొక్కని ప్రూనింగ్ చేసుకోవడం వల్ల అండి అదేదో సన్నజాజి తీగలాగా చక్కగా పెరిగి మనకి అంతస్తులు ఎన్ని అంతస్తులను ఎక్కుతుంది. కాకపోతే మేము ఫస్ట్ ఫ్లోర్ వరకే సెట్ చేసామండి. పైన రాధా మనోహరం, మధుమాలతి ఇవన్నీ ఉన్నాయి కదండి. మనం ఇలా ప్రూన్ చేసుకోవడం వల్ల మరొక లాభం ఏంటంటే పాములు వస్తాయన్న భయం కూడా ఉండదండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.